నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు వెంకట్రావు అండి. వెంకట్రావు గారు, ఇవాళ పొద్దున సుప్రీంకోర్టు నేరస్తులని చట్టసభలకు యాక్సెప్ట్ చేయొద్దని చెప్పి ఒక ఆర్టికల్ వదిలింది. దాని మీద మీ అభిప్రాయం? నా అభిప్రాయం అంటే ఏం లేదంటే, నేరస్తులు అంటే ఇప్పుడు కనబడకుండా ఉండేవాళ్ళు ఉంటారు, కనబడకుండా ఉండేవాళ్ళు ఉంటారనమాట. కానీ ఫర్దర్గా చూస్తే మనకి చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు ఈ రోజులు అందరూ సమానంగా ఉన్నారనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడున్న ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్కి ఏదో హెల్ప్ చేస్తా అని చెప్పారు. సో చాలామంది ఓట్లేసి నిరుద్యోగ అభివృద్ధి కూడా ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఏది కూడా ఒక పథకం వదలలేదు. ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతూ ఉంది. నేను 2016లో డిగ్రీ కంప్లీట్ చేశాను. ప్రతిసారి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనమాట. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలు చూసే పెరిగాను నేను. ఈ రోజుకి నిరుద్యోగిని, నాకు హెల్త్ ప్రాబ్లం చూపించుకోవడానికి వస్తే కనీసం చూపించుకోవడానికి స్తోమత కూడా లేని పరిస్థితులు నేను నడుస్తున్నాను అనమాట. ఒక జాబు లేదు, ఒక నీటి పథకం లేదు. గవర్నమెంట్ సెక్టర్లో ఏదైనా అప్లై చేద్దామంటే లంచం అడుగుతున్నారు. అంటే ఇదంతా చట్టరీత్యా ఏమంటారు, నేరాలు చేసిన వాళ్ళని చట్టసభలకు యాక్సెప్ట్ చేయడం వల్ల, వాళ్ళు సరైన పాలన లేనందువల్ల వీళ్ళ బ్రతుకులు ఇలా ఉన్నాయని వాపోతున్నారు. ఇప్పుడు పాలన అంటే మేడం, ఒక స్టేట్ లెవెల్కి వచ్చాక విలేజ్ లెవెల్కి వస్తే విలేజ్లో పాలన అనేది లేదు అసలు. మొత్తం నిల్లు అనమాట. ఎందుకంటే నువ్వు ఆ పార్టీ తరపునైతే వాడికే పథకం, వీడైతే వీడే, అట్లా నడుస్తుంది తప్పితే ఈ గవర్నమెంట్ కానీ, ఈ చట్టసభలో ఉండే రాజకీయాలు కానీ ఒక సాధారణ చదువులేని వ్యక్తికి ఏమాత్రం తెలియదు అనమాట. అందులో నేను అన్ఎంప్లాయ్ అన్నమాట. ఒక 5-6 సంవత్సరాల నుంచి నేను ప్రైవేట్ పనులు చేస్తున్నా. ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తున్నా. ఇప్పుడు ఇంట్లో నాకు పెళ్ళయ్యి పిల్లలు ఉన్నారు. ఇంట్లో చూసుకోవడానికి కనీసం మాకు ఇల్లు కూడా లేదు ఉండటానికి. ఈ రోజుకి నేను 150 రూపాయలతో ఇక్కడికి వచ్చానమాట. ఛార్జీలు కూడా డబ్బు లేక అల్లాడిపోతున్నాను. గవర్నమెంట్లో ఉన్నారు చాలామంది రాజకీయ నాయకులు, వాళ్ళకి ఓట్లు వేసాం, గెలిపించాం అంటే నేననగా అందరూ ఓట్లు ఎత్తి గెలుస్తారు ఎవరైనా. కానీ పథకం అనంగా, రాజకీయాలు హెల్ప్ చేసేదనంగా సాధారణ మనుషులకి ఇప్పటివరకు అందట్లేదు. ఇప్పుడు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నం తినడానికి వెళ్తే నీకు పాస్ ఉంటేనే అన్నం అని చెప్పారు. మరి నేను పేషెంట్ 4 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నా. నేను అన్నం తినాలంటే బయటికి వెళ్తే 100 రూపాయలు అవుతుంది. అక్కడికి వెళ్తే అడ్మిట్ అవ్వాలి, పాస్ ఉంటే అన్నం పెడతా అంటున్నారు. మరి మా బోటోళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఏ రాజకీయ నాయకులు నమ్మాలి? ఇవాళ ఓటు వేసినా వేయకపోయినా కానీ సామాన్యుడికనే న్యాయం లేదు మేడం. ఈ రాజకీయాలు కూడా వేస్ట్ అనమాట. ఆ రోజు ఓటు కోసం డబ్బులు ఇస్తారు తప్పితే సొంతంగా ఒక విలేజ్లో సర్వే పెట్టి పలానా ఎంప్లాయ్ ఉన్నారు పలాందని చెప్పి ఎక్కడనేది జరగట్లేదు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.